ఈరోజు ఎక్కడైనా ఇల్లు లేపాలంటే వాళ్ళకి ఇల్లు కట్టించి ఇల్లు ఇస్తున్నావా, వాళ్ళకి స్థలం ఇస్తావా అంటే. షేర్ వాల్ టెక్నాలజీ అనేది గతంలో మేము అనేక సార్లు చెప్పాం. అది ఏదో పెద్ద పెద్ద అంతస్తులు భూకంపాలు ఉన్న దగ్గర వాడటం తప్ప కామన్ పబ్లిక్ ఉన్న దగ్గర అవసరం లేదు అని. ఎమ్మెల్యే గారు వచ్చేస్తారు అనిల్ కుమార్ యాదవ్ గారు. పేదల ఇల్లు, పేదల అంగళ్ళు, ప్రభుత్వానికి సంబంధించిన మార్కెట్లు మాత్రం షేర్ వాల్ టెక్నాలజీని ఒక కొత్త పదం తీసుకొచ్చి భారీ ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారని అనేక సార్లు మేము చెప్పాం. మేమే కాదు, అజయ్ కలాం అనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చెప్పారు. అయ్యా మీరు లేవద్దు, మీరు అక్కడ ఇల్లు ఇస్తే లోన్ కట్టాలా, ఇక్కడ స్థలం ఇస్తే మీరు ఏడుంటారు, మీరు ఇక్కడే ఈ గుడిసెల్లోనే ఉండండి, మీరు ఇక్కడే ఇబ్బంది పడండి, ఈ అభివృద్ధి జరగకూడదు అని చెప్పేటువంటి వ్యక్తి అనిల్ కుమార్ గారు. ఒక స్లాబ్ మొత్తం కూడా ఒక సైడ్కి సంబంధించిన ఇది కృంగిపోవటం జరిగింది పూర్తిగా. ప్రజలకి ఏంది మిగిలిందంటే మాత్రం బూడితో కట్టిన వాల్ మిగిలింది. వేసిన ఏదైనా కూడా ఈరోజు ఒకటే మీరు ఆలోచించండి. ఒక కాంట్రాక్టర్కి ఒక వర్క్ ఇస్తే ₹1,00,000 అంటే 1,05,000 ఇస్తున్నాం, అంటే 5% ఎక్కువ ఇస్తున్నాం. 5% ఎక్కువ ఇస్తే వేసినటువంటి రోడ్డు 100 సంవత్సరాలు ఉంటుంది. ఆయన ముఖ్య అనుచరుడు ఎవరైతే నెల్లూరు నగరంలో రోడ్లు కాంట్రాక్ట్ సిండికేట్ చేసిన మాజీ శాసనసభ్యుడు, సిండికేట్ చేసుకొని వర్కులన్నీ కూడా ఒక సిండికేట్ రూపంలో దోపిడీ చేస్తున్న నెల్లూరు నగరంలో ఆయనకున్న ముఖ్య అనుచరుడు మాజీ శాసనసభ్యుడు నారాయణ గారి ముఖ్య అనుచరుడు మాజీ శాసనసభ్యుడు శ్రీధర కృష్ణారెడ్డి గారికి అయితే బాగా షేర్లు అందినాయి. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉంటే వచ్చి నువ్వు కూడా డెవలప్ చెయ్యి, ఏదైనా ఉంటే మంత్రి గారి దగ్గర రాలి. ఈరోజు నేను ఇన్ఛార్జిగా ఉంటే నాకు లేదు అధికారం, నేనేదో మంత్రి గారికి చెప్పుకోవాలి, అది ఇంకొకరికో చెప్పి చేయించాలా అధికారం ఉంది. ఈరోజు నువ్వు వస్తే కమిషనర్ వస్తాడు, నీతో కూడా శానిటరీ ఇన్స్పెక్టర్ వస్తాడు, నీతో కూడా ఇంజనీర్ వస్తాడు, ఈ పని చేయండి అని చెప్పి చెప్పగల అధికారం ఎమ్మెల్యేకి ఉంది. అతను కావాల్సింది ఏంటంటే అభివృద్ధి జరగకూడదు, తెలుగుదేశం వాళ్ళకి అభివృద్ధి జరిగితే వాళ్ళకి మంచి పేరు వస్తుంది, కాబట్టి అభివృద్ధి జరగకూడదు అనేటువంటి వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ కూడా తెలియజేస్తుంది. మళ్ళీ ఏమన్నా అంటే రేపు ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడతారంటే వీళ్ళు అనిల్ కుమార్ యాదవ్ అభివృద్ధి నిరోధకుడు, నేను వచ్చి కూల్చిపోయాను, నేను వచ్చి దాన్ని చేయబోయానా, దాన్ని కూడా చెప్తారు. రాత్రి వచ్చాడు దాన్ని బాల్ కొట్టేసి వెళ్ళిపోయాడు మా నెత్తి మీద వేసినా చెప్తారు వీళ్ళు. సిద్ధహస్తులు, తెలుగుదేశం పార్టీ సిద్ధహస్తులు, అది కూడా రాత్రి నేనే చేశానని చెప్పినా చెప్తారు వీళ్ళు. వీళ్ళు దొబ్బి తింటారు, దోపిడీ చేస్తారు, బూడిద రోడ్లు వేస్తారు. ఆ రోడ్లు చూస్తే ఎంత అద్భుతంగా వేస్తున్నారు అందరికి కూడా తెలుసు. మొత్తం నాసిరకమే, ప్రజలందరూ తిట్టుకుంటూ ఉన్నారు. ఆ ఇల్లు చూస్తే పెద్ద దోపిడీ, ఆ ఇంట్లో చేరిన తర్వాత ఇప్పుడు భయం వేస్తుంది జనాలకి, అవి ఉంటాయా, ఓడతాయా, కూలతాయా, ఏమవుతాయని. ఈరోజు సామాన్య ప్రజలకు ఒక భారంతో కూడిన ఇల్లు, ఈరోజు మార్కెట్ ఇది, రేపు ఇంకోటి ఏందో తెలియదు, ఆయన ఎల్లుండి ఆడుంటాడో తెలియదు. కాబట్టి ఇట్లాంటిది ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం 123 నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.